యేసుక్రీస్తు ప్రభుల వారు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన 37 అద్భుతాలను సూచక్రియలను చేసినట్లు చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ 33 అద్భుత సూచక్రియలలో దోనె తుఫాను ఈ ఉపమానము 12వ అద్భుతముగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ 12వ అద్భుతము తుఫానును యేసు ప్రభు వారు గద్దించి ఆ దోణిలో ఉన్న తన శిష్యులను ఎలాగైతే రక్షించి ఆశీర్వదించాడో సంఘానికి దేవుడు పరిచయం చేస్తున్నటువంటి వాక్య భాగముగా మనం చూస్తున్నాం. సముద్రం పైన తుఫానును అణిచి ప్రకృతి తన స్వాధీనములో ఉన్నదని నిరూపించి శిష్యులను, అక్కడున్న ప్రజలను దేవుడు ఆశ్చర్యపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేస్తున్నాము. ఆశ్చర్యపడినటువంటి శిష్యులు గాని, లేక ఆ అద్భుత సూచక్రియలను చూచినటువంటి ప్రజలు గాని ఆయనను వెంబడించటం ప్రారంభించినట్లు మనకు లేఖన భాగములో పరిచయం అవుతుంది. ఈరోజు మనము వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుడు చేసిన అద్భుత క్రియలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, యేసు ప్రభు వారిని నీవు నేను ఆనాటి ప్రజల వలె, ఆనాటి శిష్యుల వలె ఆయనను వెంబడించేటువంటి వారముగా మనమున్నామా లేదా స్వపరిశీలన చేసుకోవలసిన వారమేంటున్నాం.